వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సతీమణితో పాటు సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత వేడుకలలో పాల్గొన్నారు. రామగుండం నగరంలోని వందల మంది మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చి బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. మహిళలతో పాటు చిన్నారులు ప్రత్యేకంగా పేర్చిన బతుకమ్మలను ప్రదర్శిస్తూ ఆటపాటలతో పాటు కోలాటాలతో అలరించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సైతం మహిళలతో కలిసి ఆడి పాడారు. మహిళలంతా కలిసి ఉమ్మడిగా చేసుకునే బతుకమ్మ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత పేర్కొన్నారు. రామగుండంలోని మహిళలందరినీ ఒకే చోట చేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. వర్షంలో సైతం పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒక్కటి నిరూపించుకున్నాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు. మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా. ప్రతి ఒక్కరు రాజ్ ఠాకూర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మహాతల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. మహిళలందరి కోసం మహిళలందరి కోసం దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం, మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు పార్టీ. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు పార్టిసిపెంట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాస్త పాడుకొని వెళ్ళాం. అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ. బతుకమ్మ పూలు తీరొక్క పూలు ఎట్లా పెడతామో తీరొక్క మనిషిని కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి వచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకపోయినాము. థ్యాంక్ యూ బాబీ, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్స్ వైఫ్ అందరం కలిసి వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని